ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా జీవితానికి దొరికిన అదృష్టానివి నువ్వు, నా మనసుని దోచుకున్న మహారాణివి నువ్వు. నీ ప్రేమలో తరించిపోవాలని, నీ సహచర్యంలోనే మన జీవితం మధుర జ్ఞాపకాలతో సాగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను. నాలో సగమైన నీతో నీలో సగమై కలిసిపోవాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమ నాకు వరం, మీ అడబాటు నాకు శాపం. మీ చల్లని నీడలో ఆనందంగా బతికేస్తున్న నేను మీకు దూరమై ఒక్క క్షణం కూడా బతకలేను. I love you, Banu. Love you, Banu. Love you, Banu. కార్తీక్, నువ్వు నా కోసమే బతకాలి, నాతోనే బతకాలి. లేదు అంటే అసలు నీకు బతికే ఉండదు. బాను 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 ఏమండి, మీకేం కాలేదు కదా? నాకేమవుతుంది బాను? ఏమైనా కలగన్నావా? ఏదో పీడకలలేండి, వదిలేయండి. అదేంటి బాను, మే ఎంత చెప్తున్నా వినకుండా వరుణ్కి కాపలాగా ఉంటానన్నావు. చూసావా, నిద్ర ఆపుకోలేకపోయావు. లేదన్నయ్య, ఒక పెద్ద టెన్షన్ నుంచి రిలీఫ్ వచ్చింది కదా, కాస్త నిద్ర వచ్చేసింది. అవును, ఈయనెవరు? సిటీ నుంచి వచ్చిన పెద్ద డాక్టర్ గారు. అక్కడ వరుణ్ స్పృహలోకి వచ్చాడు, నువ్వు చూడలేదా? స్పృహ వచ్చిందా? అవును బాను. వరుణ్, వరుణ్, నీకు ఏం కాలేదు కదా? నీకేం కాకూడదు కూడా. వరుణ్, ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావంటే నేను నమ్మను. మా మీద నీకు కోపం ఉండొచ్చు, కానీ ప్రాణాలు తీసేంతగా ఉంటుందంటే నేను అస్సలు నమ్మను. నీకున్న కోపాన్ని
తెలివిగా ఎవరో ఇలా వాడుకున్నారు. నిన్ను పావుని చేసి ఆడించారు. వాళ్ళెవరో చెప్పు వరుణ్. చెప్పు వరుణ్, వాళ్ళెవరు? రేయ్, నువ్వు నిజం చెప్తే నిన్ను క్షమించి వదిలేస్తాను, లేదంటే నిన్ను అసలు వదిలే ప్రసక్తే లేదు. బెయిల్ మీద బయటకొచ్చినా నువ్వు శాశ్వతంగా జైల్లో ఉండేలా చేస్తాను. అనే ఆగు. ఇలాంటప్పుడు భయపడితే ఎలాగా? ఒక్క నిమిషం ఆగు. వరుణ్, చెప్పు వరుణ్. అది ఇది 2 కుటుంబాలకు సంబంధించిన విషయం వరుణ్. వాళ్ళెవరో చెప్పు ప్లీజ్. అది ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దిస్? వీడొక నిజం చెప్పాలి డాక్టర్, అదే ట్రై చేస్తున్నాం. చూడండి, తనకు మీరేమవుతారో నాకు అనవసరం. మాకు మాత్రం ఒక పేషెంట్. ఒక డాక్టర్గా అతని ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత నాది. ఇప్పుడే స్పృహలోకి వచ్చిన మనిషితో ఇలా మాట్లాడితే ఎంత ప్రమాదమో మీకు తెలుసా? అక్కడ వీడి వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయ్యాయో తెలుసా మీకు? ప్లీజ్, మీ పరిస్థితిని మేము అర్థం చేసుకోగలము, కానీ పేషెంట్ పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి. తన తలకి బలమైన గాయం ఉంది. తను ఏమాత్రం టెన్షన్ పడినా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అది వరుణ్ ప్రాణాలకి ప్రమాదం. ప్లీజ్ బయటికి వెళ్ళండి. బాను, నన్ను ఇంట్లోనే జైల్లో పెట్టినట్టు పెట్టారు. అడుగు బయట పెట్టనివ్వకుండా కాపలాగా ఉన్నారు. అక్కడ ఆ వరుణ్ గాడికి స్పృహొచ్చి వాడు నోరు విప్పాడంటే నా బతికింకా జైల్లో చిప్పకూడే. ఈసారి నేను తప్పించుకోవటం జరిగే పనిలా కనిపించడం లేదు. నన్ను రక్షించే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. వచ్చేస్తాను మావయ్య, జైలుకేగా తొందరగానే వచ్చేస్తాను. ఏంటమ్మా మాటలు? ఈ మావయ్యండ నీకుండగా నీ కష్టం రానిస్తానా? కన్నీరు పెట్టిస్తానా? బయటుండి నేనే ఏమి చేయలేకపోతున్నాను మావయ్య. జైల్లో ఉన్న నువ్వు మాత్రం ఏం చేయగలుగుతావు? వరుణ్ గొంతులో ప్రాణం తీసేయాలనుకున్నాను, కానీ అది జరిగేలా కనిపించడం లేదు. అయిపోయింది మావయ్య, నీ మేనకోడలు కలలన్నీ కళ్ళలైపోయాయి. ఇంకే ఈ జీవితం జైల్లో ఖైదీగా గడపవలసిందే. చూడమ్మా, అనవసరంగా తాడును చూసి పావనుకుంటున్నావు. వరుణ్ ఇప్పుడు నోరిప్పడు. శాశ్వత నిద్రలోకి పోయేలా అన్ని ఏర్పాట్లు చేశాను. ఈ పాటికక్కడ ఆ పని అయిపోయే ఉంటుంది. కాకపోతే నువ్వు చేయాల్సిందొక్కటే. నిజం బయటికి రాకూడదని భానుయే ఇదంతా చేయించిందని తెలివిగా భాను మీదకి తోసేయ్. సాక్ష్యం ఉండదు కాబట్టి శిక్ష భానుకి పడుతుంది. నువ్వు తప్పించుకుంటావు. థ్యాంక్స్ మావయ్య, మళ్ళీ నా ఆశలకి ఊపిరిపోసావు. సరే అమ్మా. ఏంటి వాచ్మెన్, నాకు కాపలా కాస్తున్నావు? అవును, నువ్వెక్కడికి వెళ్లకుండా కనిపెడుతున్నాను. నేను చెయ్యాలనుకున్న పని చేయకుండా ఆపటం నీ వల్ల కాదు కదా. నిన్ను పంపించిన భాను వల్ల కూడా కాదని చెప్పు. ఏంటి, మళ్ళీ ఏమైనా కుట్ర చేస్తున్నావా? ఏం చేస్తానో చూస్తావుగా. ఏంటంటీ, మీరందరూ ఆ వరుణ్ గురించి కదా ఆలోచిస్తున్నారు? ఇదంతా వాడు చేస్తూ దొరికిపోయాడు కదా, అందుకే వాడి గురించి ఆలోచిస్తున్నాం. వాళ్ళు నోరు విప్పి ఎవరు చేయించారో చెప్తే అప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఎంత అమాయకురాలు బామ్మ మీరు. ఇదంతా
ఒక నాటకంలో మీకు కనిపించడం లేదా? ఏ నీకు అలా అనిపిస్తుందా? అనిపించడం కాదంటీ, నాకు డౌట్ వచ్చింది. అది మీతో చెప్దామని ఇక్కడికొచ్చాను. నీకొచ్చిందంటే అది ఏ దిక్కుమాలిన డౌటో అయి ఉంటుందే. నువ్వు కొంచెం ఆగమ్మమ్మా. నీకు వచ్చినటువంటి ఆ డౌట్ ఏంటో చెప్పు. ఏమీ లేదంటీ, అసలు ఆ వరుణే శివ ఎందుకు కాకూడదు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు మా శివ అవడం ఏంటి? కంగారు పడకండి అంకుల్. ఎప్పుడూ చిన్నప్పుడు పారిపోయిన మీ శివ ఇప్పుడు ఎలా ఉంటాడో మీతో సహా ఇక్కడెవరికీ తెలీదు. అందుకని ఎక్కడెక్కడో పెరిగి వరుణని పేరు మార్చుకుని వచ్చుంటాడేమో. ఆ సంగతి తెలుసుకొని భాను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. నీలిమా, వినేవాళ్ళు వెధవలైతే మోగవాడు కూడా భారతం చెప్పాడంట. అలా ఉంది నీ వ్యవహారం. నీ కంటికి ఎలా కనపడుతున్నావే? మళ్ళీ భాను మీద లేనిపోయిన వెక్కించాలని చూస్తున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు బామ్మ. అది కాకపోతే నీ మాటల్లో అర్థం ఏంటి నీలిమా? నిజంగా ఇది భాను ఆడించిన నాటకం అయితే ఇప్పుడు వాడు నోరు తెరవాలని ఎందుకు పట్టుపడుతుంది? చెల్లెమ్మను కాపాడడానికి ఎందుకు తాపత్రయపడుతుంది? వాడితో నిజం చెప్పించాలని హాస్పిటల్లో ఎందుకు కాపలా కాస్తుంది? ఏం మాట్లాడినా కాస్త అర్థం ఉండి మాట్లాడాలి. నా మాట పూర్తవ్వకుండానే మీరు అడ్డుపడ్డారు అంకుల్. మీకున్నట్టే నాకు కూడా కొన్ని సందేహాలున్నాయి. ఎవరికి అనుమానం రాకుండా భాను ఇదంతా చేసుండొచ్చు కదా. వాట్? ఈ నిజాలు ఏవీ తెలియని పార్తూ భానుకి ప్లాన్ చెప్పుండొచ్చు. అప్పుడు కాదు అంటే అనుమానం భాను మీదకొస్తుందని తెలివిగా వరుణ్ నిరికించిందేమో. ఆంటీని కాపాడి అందర్నీ నమ్మించే ప్రయత్నం చేస్తుందేమో. ఇక చాలు. నువ్వు కూడా మా భానులాగే ఓ ఆడపిల్ల అనుకున్నాను. నీలో ఇంత కుట్ర ఉంటుందని నేను అసలు ఊహించలేకపోయాను. జరిగిందంతా అందరూ కళ్లకు కట్టినట్టు చూశాక కూడా ఇంకా మా భానుదే తప్పని చెప్పాలనుకుంటున్నావా? చూడమ్మా, ప్రాణం పోయినా సరే మా భాను ఎవరికి ద్రోహం తలపెట్టదు. అర్థమైందా? మీ నమ్మకాలు మీకుండొచ్చు, కానీ నా అనుమానం నాకుంది. ఇక చాలు నీలిమా. వారు నోరు విప్పితే నిజాలేంటో తెలుస్తాయి. కరెక్ట్గా చెప్పారంటీ. వరుణ్ నోరిప్పితే మీకు నిజాలన్నీ తెలుస్తాయి. కానీ వరుణ్ ఇంతవరకు కళ్ళు తెరవలేదు. కాపలాగా ఆ భాను అక్కడే ఉంది. ఒకవేళ శాశ్వతంగా వరుణ్ణి కళ్ళు తెరవకుండా చేస్తుందేమో. ఈ నిజాలు సమాధి చేస్తుందేమో. నోర్ముయ్. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? మా వదినేంటో మా అందరికీ తెలుసు. ఆ వరుణ్ గడి బుద్ధి ఏంటో నాకు తెలుసు. వాడు మా కంపెనీలో పనిచేశాడు. వాడి గురించి నువ్వు మాకు చెప్తున్నావా? మీ కంపెనీలో పనిచేయలేదు అనటం లేదు చాందిని. వాడు శివ అయ్యుంటాడు అంటున్నాను. ఎందుకంటే వాడి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరికి తెలియదు కదా. అదే నీ అనుమానం అయితే ఇప్పుడే నీ క్లారిటీ ఇస్తాను. వాడి బయోడేటా మా ఆఫీస్లో ఉంటుంది కదా, అందులో వాడికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అది తెప్పిస్తాను. అప్పుడు నీ నోరు మూయిస్తాను. ఎందుకు బాను అంత టెన్షన్ పడతావు? డాక్టర్ గారు చూస్తున్నారు కదా. వాడు కూడా కళ్ళు తెరిచాడు కదా. ఇంకాసేపట్లో నోరు విప్పుతాడు. ఖచ్చితంగా నిజం చెప్తాడు బాను. లేదండి, ప్రతి క్షణాన్ని ఒక పరీక్షలాగే చూడాలి. వాడు నోరు విప్పితే ఎవరి జీవితాలు ఏమవుతాయో తెలియదు. అందుకని వాడి నోరు మూయించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయో కూడా తెలియదు కదా. అందుకే
వాడు నిజం చెప్పేంత వరకు మనమంతా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ బాను, వరుణ్ హాస్పిటల్లో ఉన్నాడు, ఇక్కడ మనం ఉన్నాం. బయట పోలీసులు ఉన్నారు, ఇంకా ఎవరేం చేయగలరమ్మా? ఈ ఇంజెక్షన్తో పాటు కాంబినేషన్ ఇంజెక్షన్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? హెడ్ ఇంజ్యూరీతో వచ్చాడు సార్. అప్పటికే స్పృహలో లేడు. బ్లీడింగ్ ఆవడం కోసం ట్రీట్మెంట్ చేశాము. రికవరీ అవ్వడానికి మెడిసిన్స్ అన్నీ ఇచ్చాం. ఇప్పుడే కదా కాన్షియస్లోకి వచ్చాడు కరెక్టే, కానీ ఇంకా మాట్లాడలేకపోతున్నాడు కదా. ముందా ఇంజెక్షన్ తీసుకురండి. సరే డాక్టర్, మెడిసిన్స్ నా రూమ్లో ఉన్నాయి, ఇప్పుడే తీసుకుని వస్తాను. వెళ్ళండి త్వరగా. పేషెంట్ జీవితంతో ఆటలాడడం ఏంటి? ఏంట్రా, నిజం చెప్పేస్తావా? నీకంత అవకాశం ఇవ్వనురా. నీలాంటి వాడు మాకు అనుకూలంగా ఉన్నంత వరకే ఊపిరితో ఉంటాడు. ఎదురు తిరగాలనుకున్నా, నిజాలు చెప్పాలి అనుకున్నా శాశ్వతంగా నిద్రపోతాడు. ఈ లెటర్ ఏంటండి? సిటీ నుంచి ఒక డాక్టర్ వచ్చారు కదా, ఆయన్ని కలెక్టర్ గారు పంపించారంట. ఈ లెటర్ తీసుకుని వచ్చాడు. మన జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ కదండి, ఇక్కడ నరసింహాన్ ఉందేంటి? అంటే వచ్చిన వాడు ఇంకా అర్థం కాలేదా? వాడు చీటర్. ఏమైందండి? వచ్చిన వాడు డాక్టర్ కాదు, చీటర్. అసలు వాడు ఎక్కడున్నాడు? వరుణ్ దగ్గరే ఉన్నాడు. వరుణ్ 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 ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ చూడండి. సారీ అమ్మా, హీ ఈజ్ నో మోర్. వాడెంతో దూరం వెళ్ళి ఉన్నాడు. బయటికి వెళ్ళక ముందే పట్టుకుందాం, పదండి. సిఐ గారు, వాడిని పట్టుకోండి, వాడే హంతకుడు. కానిస్టేబుల్స్ క్యాచ్ హిమ్. ఓకే సార్. ఏమైంది సార్? అసలు వాడు డాక్టరే కాదు, ఫేక్ లెటర్ తో వచ్చాడు. అందరి కళ్ళు కప్పి వరుణ్ణి చంపేసి వెళ్ళిపోయాడు. వరుణ్, నేను భయపడిందంతా జరిగింది. వరుణ్ గొంతు విప్పితే ఎవరికో పెద్ద ప్రమాదమే ఉంది. మనకి ద్రోహం చేయాలనుకునే వాళ్ళ ఉనికి బయటపడుతుంది. ఈ నాటకం ఆడించిన వాళ్ళ నిజస్వరూపం అందరి ముందు బయటకొస్తుంది. అందుకే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఒక నిండు ప్రాణాన్ని తీసేశారు, నిజాన్ని చంపేశారు. కంటికి రెప్పలా కాపలా ఉన్నా ఫలితం మాత్రం దక్కలేదు. ఊరుకో బాను,
ఇప్పుడు ఏమనుకున్నా ప్రయోజనం లేదు కదా. ఇంత సెక్యూరిటీ మధ్య మనందరం ఉంటూ ఉండగానే ఇలా చేస్తాడని ఊహించలేదు కదా. దీన్ని బట్టి అర్థమైంది సార్, శత్రువులు ఎంత తెలివైన వాళ్ళో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో. నిజం సమాధి అయిపోయిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండి ఏంటండి ప్రయోజనం? ఇదంతా ఎవరు చేశారో ఎప్పటికీ బయటికి రాదు కదా. ఇదంతా ఎవరు చేస్తున్నారో ఏంటో తెలిసిన వాళ్ళేమో మట్టిలో కలిసిపోతున్నారు. లేదు బాను, వాణ్ణి మనం అందరం చూసాం కదా, ఇప్పుడు తప్పించుకోపోవచ్చాం. కానీ ఇంకెంతకాలం తప్పించుకుంటాడు? వాణ్ణి పట్టుకుంటే ఇది ఎవరు చేయించారో వాడే చెప్తాడు. అవునండి, ఖచ్చితంగా మేము వాళ్ళని పట్టుకుంటాం. ఇక మీరింటికి వెళ్ళండి. వరుణ్ చనిపోలేదు, చంపబడ్డాడు. ఆ కేసు మీదే వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. వరుణ్ణి కొట్టింది వాడు కాదు, నేను 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 వాడు నన్ను చంపడానికి వస్తే నా రక్షణ కోసం నేనే అటాక్ చేశాను. దానికి సాక్ష్యం నా కూతురు, నా అల్లుడు, నా కోడలు భానుమతి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.